మన భారతదేశంలో నివసిస్తున్నటువంటి యావత్ ప్రజానికం చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల వరకు కార్పొరేట్ సంస్థలు ఏర్పరిచినటువంటి లేస్ ప్యాకెట్లు జింక్ ఫుడ్ అవి తినడానికి రుచికరంగా ఉంటాయి తప్ప ఆరోగ్యం మీద స్లో పాయిజన్ నిమ్మలంగా ప్రతి మానవుని వీక్నెస్ అంటే నీరసం వచ్చి రకరకాల జబ్బులకు గురి అవుతున్నారు. అయినా సరే ప్రతి తల్లిదండ్రులు పిల్లలు గారాబం కోసం లేస్ ప్యాకెట్లు, చిప్సులు, అదేవిధంగా చాక్లెట్, వీటన్నిటిల్లో కెమికల్ మన అవయవాలు అనుకోకుండా మనకు తెలియకుండా ఖరాబ్ అయిపోతాయి. అలాంటివి తినొద్దు. ముఖ్యంగా అంగన్వాడీ ఖమ్మం పట్టణంలో 48వ డివిజన్ పరిధిలో అంగన్వాడీ సెంటర్లు 8 ఉన్నాయి. 8 సెంటర్లు అంటే సుమారు 250 మంది పిల్లలు ఇక్కడ 8 సెంటర్లలో ఉంటారు. అంటే 8 సెంటర్ల పరిధిలో 250 మంది బాలింతలు ఉంటారు. అప్పుడే పుట్టిన పిల్లగాడి కానించి 5 సంవత్సరాల వరకు ఆ పిల్లలు అంగన్వాడీ సెంటర్లో ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళ తల్లులు ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్, ఆయమ్మలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది తినటం వల్ల పిల్లల ఆరోగ్యం పాడైద్ది. చిన్న పిల్లలు ముఖ్యంగా నాకు ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది అని చెప్పే పరిస్థితిలో ఉండరు. దాంట్లో భాగంగా మనమే అర్థం చేసుకొని లేస్ ప్యాకెట్లు, చాక్లెట్లు, ఈ పురుసు కిడ్ పురుసు అసలు ఏం పెట్టకుండా ముఖ్యంగా పాలు, పళ్ళు ఏ తరుణంలో వచ్చేటప్పుడు ఆ తరుణంలో వచ్చిన పండ్ల రసాలని పిల్లలకి కానీ పెద్దలు కానీ తీసుకోవటం అలవాటు కావాలి. ఇవాళ ప్రతి వాళ్ళు బయటకు వెళ్ళాలంటే 43, 45 హీటు ఎండలు ఉన్నాయి. కాబట్టి చిన్నపిల్లలతో సహా 9-10 గంటల నుంచి బయటకు వెళ్లకుండా, అత్యవసరం తప్ప బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాలని మీడియా ద్వారా యావత్ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా అంగన్వాడీ టీచర్లు అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో నడుస్తున్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ టీచర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సెంటర్లకి పౌష్టిక ఆహారం, ఇది పౌష్టికాహార దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు 48వ డివిజన్ పరిధిలో రామాలయంలో అంగన్వాడీ టీచర్స్ ఏర్పాటు చేశారు. 8 సెంటర్ల యొక్క టీచర్స్ ఉండి రాబోయే రోజుల్లో కూడా ఇది ప్రభుత్వం ఒక సెంటర్లకే పరిమితం కాకుండా మున్సిపాలిటీలో ఒక ఏజెండా లాగా పెట్టి మున్సిపల్ అధికారుల నుంచి ప్రతి మహిళకి ఈ అవగాహన కలిగే విధంగా స్కూళ్ళల్లో, అంగన్వాడీ సెంటర్లే కాకుండా మహిళా సంఘాలకి, డోక్రా సంఘాలు ఉన్నాయి వాళ్ళందరికీ తెలియపరిచి ప్రతి మనిషికి ఈ ఆహారం తినకూడదు, ఈ ఆహారం తినాలి అని నవధాన్యాలు, రకరకాల చిరుధాన్యాలు ఉన్నాయి. చిరుధాన్యాలు అవి గుగ్గీలే కావచ్చు, మజ్జిగ ద్వారానే కానీ రకరకాల పిండి వంటలతోటి తినాలి తప్ప బయట ఎక్కడ పడితే అక్కడ ఆహారాలు తిని ఆరోగ్యం ఖరాబు చేసుకోకూడదని ఈ ప్రాంత ప్రజల తరపున, మా కుటుంబం తరపున యావత ప్రజానీకానికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ లో తీసుకుపోతున్నటువంటి మీడియా సోదరులకి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పిల్లలకి ఈ జంక్ ఫుడ్స్ పెట్టకుండా ఈ ఆరోగ్యంగా ఉండేటట్టుగా పిల్లలకి ధాన్యాలు అవి గుగ్గీలు వండి పెట్టడం, బెల్లం, కొబ్బరి, శనగలు అవి పెట్టడం, పండ్లు ఏ సీజన్ లో వచ్చే పండ్లు ఆ పండ్లు పెట్టడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పోషకాహారం పెట్టడం మంచిది. పిల్లలకి ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోండి. నా పేరు కే సుధారాధ. 48వ డివిజన్ లో ఒక అంగన్వాడీ టీచర్ని. ఈ రోజు మా అంగన్వాడీ డిపార్ట్మెంట్ లో ఏప్రిల్ 9వ తారీఖు నుంచి 23 వరకు కూడా ఈ పోషణ్ పక్వాడా ప్రోగ్రాం నడుస్తుంది. ఈ పోషణ్ పక్వాడా ప్రోగ్రామ్ లోనే పోషకాలు, విలువైన పోషకాలు ఎలా తీసుకోవాలనే దాని గురించి మేము వీధిలో కూడా ఇలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఈ జంక్ ఫుడ్ తినకూడదని చెప్పి మేము చెప్తున్నాము. ఈ చాలా మంది కురుకురేలు ఇవన్నీ కూడా తినడం వల్ల చాలా పిల్లలకి పేగులో కొంచెం పేగు పూత లాంటి కూడా వ్యాధులు రావచ్చు. ఇలా కడుపుల నొప్పి రావటం, వామిటింగ్స్ రావటం ఇట్లాంటి జరుగుతున్నాయి అన్నమాట. ఇవి టేస్ట్ గా ఉంటాయి తప్ప వీటి వల్ల ఆరోగ్యంగా లేరు. అయితే మనం ఏం చేస్తామంటే
శనగలు, గుగ్గిళ్ళు, పెసర్లు ఇవన్నీ ఉడకబెట్టుకొని తినడం వల్ల కూడా చాలా పోషకాలు, దాంట్లో చాలా పోషకాలు ఉంటాయి. అదే విధంగా పచ్చి కొబ్బరి, బెల్లము, శనగలు కూడా అంటే పల్లీలు వేయించుకొని బెల్లము, పల్లీలు తినడం వల్ల కూడా మనకి ఐరన్ లోపం లేకుండా కూడా ఉంటుంది. బెల్లంలో పల్లీలలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మా అంగన్వాడీ స్కూల్లో కూడా ఈ బాలామృతం ఇస్తాము, చిన్నపిల్లలకి బాలామృతం ఇస్తాము. దీంట్లో పోషకాలు, చాలా విలువైన పోషకాలు ఉన్నాయి. దీంట్లో ఐరన్ శాతం కూడా చాలా ఉంటుంది. ఐరన్ గాని, కాల్షియం గాని చాలా ఉంటాయి పోషకాలు. ఇవి తినడం వల్ల కూడా పిల్లగాళ్ళకి చాలా బలంగా ఉంటున్నారు అన్నమాట. మా అంగన్వాడీ స్కూళ్ళల్లో ఇవి తినడం వల్ల పిల్లలు చాలా బరువుతో ఉంటున్నారు. కానీ బయట పిల్లగాళ్ళు బరువు తగ్గుతున్నారు అన్నమాట. స్కూళ్ళల్లో ఎప్పుడైతే జాయిన్ అవుతారో, మా స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళడం వల్ల ఆ పిల్లగాళ్ళు బరువు తగ్గుతున్నారు. ఎందువల్లంటే ఈ జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయి తింటున్నమాట. మా స్కూల్లో కురుకురేలు, బాలవృతం తినడం వల్ల చాలా బలంగా ఉంటున్నారు. తల్లులకు కూడా చెప్పేది ఏంటంటే ఈ పల్లీలు గాని, బఠానీలు గాని, పచ్చి బఠానీలు, పెసర్లు, గుగ్గిలు ఇవన్నీ గుగ్గిల్లాగా చేసుకొని పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్ లాగా పెట్టామనుకోండి, వాళ్ళకి చాలా పోషకాలు అందుతాయి అన్నమాట. ఆకుకూరలు, పండ్లు, అదేవిధంగా పండ్లు కూడా చాలా పెట్టడం వల్ల కూడా పిల్లగాళ్ళకి చాలా కూడా ఉంటుంది. అదే విధంగా ఈ పల్లీలు ఉడకబెట్టుకొని తినొచ్చు, వేయించుకొని తినొచ్చు. ఇవి తిన్న తర్వాత మనం బెల్లం నోట్లో వేసుకోవాలి. దాని వల్ల మనకి ఐరన్ శాతం చాలా బాగా పెరుగుతుంది. ఇవి ఖర్జూర పళ్ళు ఉన్నాయి, నీటిలో నానబెట్టుకొని కూడా తినడం వల్ల కూడా కాల్షియం బాగా పెరుగుతుంది అన్నమాట. ఇవి పచ్చి మొక్కజొన్న పేలాలన్నమాట. ఇవి చాలా తక్కువ రేట్ లో ఉంటాయి. ఇక్కడ ఉన్న వాటన్నిటికి కూడా తక్కువ రేట్ లో ఉంటాయి. మదర్స్ కి గానీ, ఎవరికైనా పేదవాళ్ళకి గానీ, ధనికులకు గానీ అందరికీ ఇవి అందుబాటులో ఉండే పదార్థాలు కాబట్టి ఇవి తినడం వల్ల చాలా పిల్లగాళ్ళకి చాలా పోషకాలు అందుతాయి. దీని వల్ల పిల్లలు బలంగా పెరుగుతారు అన్నమాట. దానవగూడెం పార్క్ ఏరియాలో అంగన్వాడీ టీచర్ ని. మన పోషణ పక్వాడ భాగంలో 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మనకు పోషణ పక్వాడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒకళ్ళకి గర్భిణీ స్త్రీలకు ఒక రోజు, బాలింతలకు ఒక రోజు, పిల్లలకి ఒక రోజు, ప్రీ స్కూల్ పిల్లలు ఒక రోజు, ఈ విధంగా ఈ వంటకాలపై అవగాహన కల్పిస్తూ మన 48వ డివిజన్ ప్రజల్ని అందరినీ చైతన్యవంతులను తయారుగా చేద్దామని చెప్పేసి, అదే విధంగా అంగన్వాడీకి వచ్చే వాళ్ళందరికీ సరియైన పోషకాలు సరియైన అందుబాటులో అందాలని కృషి చేస్తున్నాము. మాకందరికి సహకరించిన 48వ వార్డు కార్పొరేటర్ గారు తోటా గోవిందం గారు, అదే విధంగా రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.